ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్తుంది ఏంటంటే ఎస్ఐఆర్ ద్వారా నకిలీ ఓటర్లను తొలగిస్తున్నారు అన్నటువంటిది. ఒక్కో నియోజకవర్గం నుండి 1,62,000 ప్రతి లోక్సభ నియోజకవర్గం నుండి తొలగిస్తున్నారు అని. అసలు ఏంటి దీని మూలం అని చెక్ చేస్తే మన 2024 పార్లమెంట్ ఎన్నికల ముందు అక్కడ ఇవన్నీ చేర్చబడ్డాయి. వాస్తవానికి బీజేపీ పూర్తి మెజార్టీకి తగ్గినాయన్ని 32 సీట్లు. బీజేపీకి 33,000 కంటే తక్కువ ఓట్ల తేడాతో కోల్పోయినాయి 32 సీట్లు. ఈ అన్ని చోట్ల 60,000 నుంచి 1,30,000 ఓట్లు యాడ్ అయినాయి. ఎట్లాగా ఈ నియోజకవర్గం వాడికే ఇంకో నియోజకవర్గం ఇంకొక నియోజకవర్గం ఇట్లాగా ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే అదే పోల్ మేనేజ్మెంట్ కాంగ్రెస్ పార్టీ తెలివిగా ఐఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలు చేసుకొచ్చింది. మహారాష్ట్రలో జరిగింది అదే, ఇక్కడ జరిగింది అదే, బీహార్లో జరిగింది అదే, తమిళనాడులో జరిగింది అదే. ఇప్పుడు ఎన్నికల సంఘం అవన్నీ ఐడెంటిఫై చేసిన తర్వాతనే ఈ రచ్చంతా నడుస్తుంది.